వాటికి మున్సిపల్ పనిచేస్తుంది, మున్సిపల్ కార్పొరేషన్ వేరేలాగా పనిచేస్తుంది, జిహెచ్ఎంసీ ఇంకొకలాగా పనిచేస్తుంది. దీంతో అధికారుల మధ్యలో అవగాహనలో లోపం, ఈ అవగాహన లోపం వల్ల ఇచ్చే అనుమతులలో లోపం. ఒక దగ్గర 20 ఫీట్ల రోడ్డు ఉంటుంది, అప్పుడే 100 ఫీట్లు అవుతుంది, అప్పుడే మళ్ళీ 30 ఫీట్లు అవుతుంది. దీనివల్ల చెరువులను కాపాడలేకపోతున్నాం, కుంటల్ని కాపాడలేకపోతున్నాం, నాళాలను కాపాడలేకపోతున్నాం, రోడ్లను విస్తరించలేకపోతున్నాం. అందుకే కోర్ అర్బన్ రీజన్ మొత్తాన్ని ఒకే గొడుగు కిందికి తెచ్చి ఒకే రకమైన విధానాలతో పరిపాలన అందించాలి. జిహెచ్ఎంసీలో అయినా, సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్లో అయినా, మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనరేట్లో అయినా పరిపాలన మొత్తం ఒక గొడుగు కిందికి తెచ్చినాం, పరిపాలన సౌలభ్యం చేసినాం. ఒకసారి మున్సిపల్ కమిషనర్ ఏరియా ఒకలాగుంది, పోలీస్ కమిషనరేట్ ఇంకొకలాగుంది. అందుకే కోటర్మినస్ చేసినాం అధ్యక్ష. ఈరోజు సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్, పోలీస్ కమిషనర్ కూర్చుంటే ఎగ్జాక్ట్గా బౌండరీతో సహా మున్సిపాలిటీలో జోనల్ కమిషనర్స్ను వాళ్ళని డీసీపీ వ్యవస్థలుగా చేసినాం. ఒక డీసీపీ ఒక జోనల్ కమిషనర్ కూర్చున్నాడంటే ఎగ్జాక్ట్గా ఒక ఇంచు కూడా, ఒక ఇల్లు కూడా తేడా లేకుండా ఏ నిర్ణయం తీసుకుని అమలు చేసేటట్టు, ట్రాఫిక్ కావచ్చు, నిర్మాణం కావచ్చు, లేకపోతే కాలుష్య నియంత్రణ కావచ్చు. సో ఈ రకంగా చేసుకున్నాం. మిగతా రంగారెడ్డి ప్రాంతాన్ని మనం ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ కింద పోలీస్ కమిషనరేట్ చేసినాం అధ్యక్ష. భువనగిరిని మనం ఎస్పీగా జిల్లాగా చేసుకున్నాం, సంగారెడ్డిని ఎస్పీగా జిల్లా చేసుకున్నాం, ఆ పక్కన ఉండే వికారాబాదును ఎస్పీ జిల్లా కింద చేసుకున్నాం. 4 పోలీస్ కమిషనరేట్లు, 3 జిల్లాలు, 70% తెలంగాణ ఆదాయం ఇక్కడి నుంచే వస్తుంది అధ్యక్ష. విస్తరణ కూడా జరగాల్సిన ప్రాంతం ఈ ప్రాంతంలోనే ఉంది అధ్యక్ష. అందుకే ఒక బృహత్తరమైన ప్రణాళికను తీసుకొని వచ్చి ఈరోజు ఒక ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నాం అధ్యక్ష. అడాక్ బేసిస్ మీద చేస్తలేం. భవిష్యత్ ప్రణాళికల్ని దృష్టిలో పెట్టుకొని 2034 వరకు ఏం చేయాలి, 2047 వరకు ఏం చేయాలి, దాని ప్రకారం కార్యాచరణ ఎట్లుండాలి, ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకున్నాము. దయచేసి సభ్యులందరికీ కూడా తమ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ విషయానికి వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా వ్యవహరిద్దాము. ఈరోజు అహ్మదాబాదులో సబర్మతి రివర్ ఫ్రంట్ చేసిరు, అద్భుతం అంటారు. 60,000 ఫ్యామిలీలను రీలొకేట్ చేసింది అధ్యక్ష. 10,000 ఫ్యామిలీలకు ఈరోజు కూడా నష్టపరిహారం ఇవ్వలేదని సుప్రీంకోర్టు వరకు కేసు కొట్లాడుతారు. నిన్నగాక మొన్న ఢిల్లీలో యమునా నది ప్రక్షాళన పేరు మీద యమునా నదిని విస్తరించుకుంటాం, అద్భుతంగా చేసుకుంటాం అని ఢిల్లీ ప్రభుత్వం అంటుంది అధ్యక్ష.